ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. వాళ్ళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎన్నికి మీ ముందుకు వచ్చిన ఏంటంటే మన BS6 వెహికల్లో డీపీఎఫ్ స్టాక్ అవుతుందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది కదా. దాన్ని వెహికల్ ఒకటిలో కూర్చొని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే అది మనకు BS6 వెహికల్లో జనరల్గా ఇంజన్ RPM వచ్చేసి 600 ఉంటుంది. సో మనకు ఏసీ కండిషన్ ఉన్నా ఏసీ ఆఫ్ కండిషన్ ఉన్నా మనకు 6 ఉంటుంది, లేదా ఇంకా అంత తక్కువ కాదు ఎక్కువ కాదు 6 ఉంటుంది డిజిటల్ మీటర్లో. నేను మీకు ఇప్పుడు RPM ఎక్కువైందనుకో, ఇంక్రీజ్ అయిందనుకో, అప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే DPF ప్రాబ్లం ఉంటుంది. DPF చౌక అయితేనే మనకు RPM అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఏంటిదో ఎలానో మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో RPM ఇంక్రీజ్ అయింది 8. పక్కన ఎగ్జాస్ట్ ల్యాంప్ బ్లింక్ అవుతుంది చూస్తురా, ఇక్కడ 800 RPM ఇంక్రీజ్ అయింది. వెహికల్ RPM వచ్చేసి నార్మల్గా 6 ఉంటుంది. ఏసీ కూడా ఆఫ్ కండిషన్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. బాయ్.